సార్, హోరాహోరీగా జరిగినటువంటి బెంగాల్ దంగల్లో కాషాయం విరబూసింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం ఎలా సాధ్యమైంది? ఒకటి బీజేపీ ఏంటంటే అక్కడ హిందూ కన్సాలిడేషన్ తేగలిగింది. ఎందుకంటే బెంగాల్లో కూడా 25-27% ముస్లిమ్స్ ఉంటారు. సో మీకు మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడుపుతోంది, ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుపుతుంది అనే విమర్శ మొదటి నుంచి ఉంది. సో అందువల్ల పెద్ద ఎత్తున మమతా బెనర్జీ ముస్లింలకు అనుకూలం, విదేశీ చొరబాటుదారులకు అనుకూలం అనే ఒక నరేటివ్ బిల్డ్ చేయగలిగారు. దానివల్ల మీకు హిందూ కన్సాలిడేషన్ అనేది క్లియర్గా కనబడుతోంది బీజేపీకి. తర్వాత రెండవది, బీజేపీ గ్రోత్ ఒక్క రోజులో రాలేదు, గ్రాడ్యువల్ గ్రోత్. 2011లో 4% ఉండే, 2016లో 11% అయింది, 2019 ఎలక్షన్స్లో 40% అయింది, 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో 2019 లోక్సభ ఎలక్షన్స్ 2021 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 38% ఓటింగ్ నిలుపుకుంది. 2024 ఎలక్షన్స్లో కూడా 12 సీట్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు కాస్త 2024లో తగ్గినా కూడా 2026కి వచ్చే వరకు అధికారంలోకి రాగలిగారు. అందువల్ల బీజేపీ ఏదో అకస్మాత్తుగా విజయలాగా రాలేదు, కొద్దిగా గ్రాడ్యువల్ ఎవల్యూషన్ కూడా ఉంది. మూడోది, లెఫ్ట్ ఓటింగ్ పూర్తిగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది, లెఫ్ట్ ఈవెన్ కాంగ్రెస్ ఓటింగ్ కూడా. కారణం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ నిర్బంధాన్ని భరించలేక తృణమూల్ కాంగ్రెస్ తప్ప ఎవరైనా మంచిది అనే భావన యాంటీ టీఎంసీ ఓటర్లో ఉంది. ఎందుకంటే లెఫ్ట్ 34 ఇయర్స్ రూల్ను ఎదిరించి ఓడించింది, అధికారంలోకి వచ్చింది టీఎంసీ. కనుక లెఫ్ట్ ఓటర్ బీజేపీకోమో ఐడియాలజికల్గా వ్యతిరేకం, టీఎంసీకోమో పొలిటికల్గా టాక్టికల్గా వ్యతిరేకం. అందువల్ల ఇమీడియట్గా పొలిటికల్ శత్రువు ఇమీడియట్, ఐడియాలజికల్ శత్రువు తర్వాత సంగతి. అందువల్ల లెఫ్ట్ ఓటు బీజేపీకి క్లియర్గా గ్రావిటేట్ అనేది కనబడుతోంది మీకు. ఎందుకంటే లెఫ్ట్ ఓటింగ్ 2011లో ఓడిపోయినప్పుడు కూడా 39% ఉండే, కానీ అది పూర్తిగా ఇవాళ బిలో 3-4-5% పడిపోయిందంటే కారణం క్లియర్గా మీకు లెఫ్ట్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. నార్మల్గా ఇది చాలా అనూహ్య పరిణామం, కానీ బట్ జరిగింది బెంగాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల. మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వాళ్ళకు కూడా బీజేపీ లాభపడింది. 27 లక్షల మంది ఓట్ల జాబితా నుంచి తొలగిస్తే అందులో 19 లక్షల మంది ముస్లింలే. సో అందువల్ల క్లియర్గా బీజేపీ సెలెక్టివ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా కూడా లాభపడింది. తర్వాత మీకు తృణమూల్ కాంగ్రెస్ను చీల్చి కూడా లాభపడింది. సువేందు అధికారి ఇలాంటి లీడర్లంతా ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి నెంబర్ 2గా ఉండే, ఇప్పుడు ఆయనే మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా మారిపోయారు. సో అందువల్ల ఆ రాజకీయాలు కూడా కలిపారు. తర్వాత తాము బెంగాలీ వాక్నెస్కి వ్యతిరేకం కాదు అంటూ జై మాతా కాళీ, జై మాతా దుర్గా అంటూ బెంగాలీ హిందుత్వాను కూడా కొత్తగా రీఇన్వెంట్ చేసింది. అందువల్ల బీజేపీ, దీనికి తోడు ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి బీజేపీ గెలుపు కారణం.